సిరియా దేశపు రాజు ఇశ్రాయేలు రాజుకి లేఖ రాశాడు. నేను మీ దేశానికి వస్తున్నాను, నేను కుష్టి వ్యాధితో వస్తున్నాను, నా రోగం నీ దేశంలో పోవాలన్నాడు. వెంటనే ఇశ్రాయేలీల రాజుకి దడ పుట్టిందంట. అమ్మ బాబోయ్, ఆ సైన్యాధిపతిని వాడు మామూలుడు కాదాడు. ఇశ్రాయేలు దేశానికి వస్తున్నాను, నా రోగం పోవాలంటాడు అని చెప్పి బడా బడా దడ దిడ కొట్టుకుని అట్టుకొట్టుకుని ఇట్టుకొట్టుకుని బట్టలు చెప్పుకుని బూడిదకి వెళ్ళి నెత్తి బూడిద పోసుకుని అంటాడు. మన ఊర్లోకి వచ్చి మన దేశం మీదకి వచ్చి యుద్ధం చేయడానికి కాకపోతే వాడు రోగాన్ని నేను బాగు చేయడు. రాజు ఏంటి ఆడు బాగున్నాడు కదా. ఈ వార్త దైవజనుడైన ఎలీషాకి తెలిసిందట. వెంటనే రాజు దగ్గరికి వచ్చాడు. రాజా, ఏంటి బట్టలు చెప్పుకున్నామంటే నెత్తాడు పూడి చేసుకున్నామంటే కింద పడి తోలుతున్నామంటే పిల్లలాగా. అయ్యా, సైన్యాధిపతి వస్తా అన్నాడు. అయ్యా, నయం మామూలుడు కాదాడు, నయమైనడు కాదేవాడు. ఇశ్రాయేలీల దేశములో షోమ్రోనులో దేవుని పక్షముగా ఒక ప్రవక్త ఉన్నాడు. నీకు తెలీదా? దేవుని ధరించిన సేవకుడు దేవుని మందిరంలో ఉన్నాడని నీకు తెలీదా? ధూపం వేస్తున్న సేవకుడు దేవుని మందిరంలో ఉండి మోకరించి ప్రార్థన చేస్తున్నాడని నీకు తెలీదా? రమ్మను. అయ్యా, ఆయన మంచోడు కాదు, రమ్మను. మన దేశములో ఉన్న ఇశ్రాయేలీల దేవుడు వాడిని బాగు చేస్తాడమే. దేవుని మందిరంలో దేవుని మహిమను ధరించిన పరిశుద్ధుడైన సేవకుడు ఉన్నాడు. నువ్వు సోమరానికి వస్తే, నువ్వు సోమరాలు అడిగి పెడితే, దేవుడి కొమ్ములు కాలి పెడితే నీ కొరకు ప్రార్థించడానికి యాజకుడు ఉంటాడు. దేవుని ధరించినాడండి సేవకుడు. సేవకుడు అంటే ఎవరు? వాళ్ళపై కాపులుడా? సేవకుడు ఎవరు? బైబిల్ ఇచ్చుకుపోతా ఉంటే ఏమ్మా సువార్తమ్మా, ఏమ్మా రత్నకుమారా, ప్రార్థన చేద్దామమ్మా. అయ్యారు పనులు అవ్వలేదు కానీ పైకి వెళ్ళి రండి. ఏమవలేదా? ఏంటి అడుక్కున్నాడా? ఇప్పుడు అడుక్కున్నాడు, ఇంటికి వస్తే ఏమంటాం? చెయ్యి ఖాళీ లేదు, పైకి వెళ్ళరా. చెయ్యి ఖాళీ లేకపోతే ఏం 23 శాతం ఏంటి? ఎత్తాకి ఇష్టం లేక చెప్పండి. కొండ నిండుగా ఉంది, మీరు నిండుకుంటే అత్తకేం రోగం? కొండ నిండుకుంటే వేయకూడదా? లేకపోతే లేదంటావు, ఉంటే నిండుగా ఉండే. సావుకుడు ఏమన్నా నీ ఇంటికి వచ్చి అడుక్కునేవాడు అనుకున్నాను నువ్వు? సేవకుడు నీ దగ్గరకు వస్తున్నాడనంటే, సేవకుడు నీకు వచ్చి ప్రార్థన చేస్తాడంటే నువ్వు ఎంత ధన్యురాలో తెలుసా? నీకు ఎంత భాగ్యం ఉంటే సేవకుడు వస్తున్నాడు తెలుసా? ఖాళీ లేదయ్యా, భాస్కర్ మీద అలిగేయడం. మళ్ళీ తోటకు వెళ్ళు కన్నా తోడేలు వస్తుంది గారు, కావలి కాయ కన్నా ఎటే ఆవు తంతదయ్య గారు. అమ్మోని అలుగులా భాస్కర్ అందరికి ప్రార్థన చేసేది, నాకు చేయట్లేదు భాస్కర్. ఎందుకో మారు మనసు పశ్చాత్తాపమో వేదనో రోగమో మాస్టర్ గారికి. అమ్మ, మారు మనసు వచ్చే రోగమా? అలుగులు. దేవుని సేవకుడు దేవుని చేత పరిపూర్ణంగా నింపబడి మా జీవిత కాలంలో శరీరాశను కాదని, ధనాపేక్షను కాదని, శాప బ్రతుకు కాదని నడు కట్టుకుని ప్రభు పరిచర్య చేసే సేవకులు మీ ఎదుటుంటే ఏంటి అడుగుతారు పాస్టర్ గారి మీద. పాస్టర్ గారే ఇటువరకు వచ్చినప్పుడు సన్నగా ఉన్నాడు, కొవ్వు పట్టేసింది.
ఏం పట్టేసిందా? మరి జీడిపప్పు పంపే ఒక 2 కిలోలు, వారం రోజుల నుంచి అదే తింటున్నాను, పొట్టొచ్చేసింది. బాదంతో బాదం పాలు పంపావు కదా పొద్దున్న సాయంత్రం వారం రోజుల నుంచి, దానివల్ల మొత్తం ఒళ్ళంతా అటు ఇటు పెరిగిపోయింది. చూడండి, పాస్టర్ మీద ఏమయ్యాలి తెలియట్లేక. ఒకప్పుడే మా పాస్టర్ గారు బంగారం, మరి ఇప్పుడు ఎండి అయిపోయి ఉంటాడు. సేవకుడండి, షోమ్రోన్లో ఉన్నాడు. దేవుని పరిచర్య కొరకు నడుమ కట్టుకునే సేవకుడు నీ గ్రామంలో ఉన్నాడంటే నీవు ధన్యురాలివి. నీ అన్న పాస్టరా, మీ తమ్ముడు పాస్టరా, మీ పాంబాతి పాస్టర్ సేవకుడా, నువ్వు ధన్యుడు రా బాబు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఏమే, నీ కొరకు ప్రార్థించేటువంటి వాడిని నీ రక్త సంబంధుడిగా దేవుడు చేశాడు. ఏమే, ప్రవక్తలను పిలు, దేవుని ధరించిన సేవకుడు నేనున్నాను, నేను ప్రార్థన చేస్తాను. వచ్చాడు, గుర్రాలు వేసుకుని డబ్బులు వచ్చాడు. సోమరాల్లోకి వచ్చాడు, ఆరుపాటంలో వచ్చాడు. పనుడు పంపిస్తున్నాడు, రమ్మను, వచ్చి చెయ్య వెయ్యమను, ప్రార్థించమని చెప్పము అన్నాడు. ఈ లోపల ఎలీషా కూడా పంపాడు, ఎల్లు యార్దానులో 7 సార్లు మొడగమన్నాడు. ఎన్నిసార్లు? 7 సార్లు అన్నాడు. వచ్చాడు, అయ్యా పాస్టర్ గారిని పీ అన్నాడు. కాదు, పాస్టర్ గారే పా పంపాడు. ఏంటి? యార్దానులో 7 సార్లు మొడగమన్నాడు. నేను నా ఊరిలో, నా దేశంలో ఉన్న నదుల కంటే యోర్దాను నది ఎంత విలువైందా? నేనేమైనా కొండెరి పప్పుల కనపడుతున్నానా? ఎవరికి? పాస్టర్ గారికి. ఇప్పుడు పాస్టర్ గారు ఏమైనా, ఇప్పుడు పిల్లలకి ఏం బాగోలేదు, జ్వరాలు వచ్చినాయి, కుటుంబం కొన్ని శోధనలు ఉన్నాయి, అమ్మా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోమ్మా. ఎరి పప్పుల కనపడుతున్నానమ్మా. ఉంటే ఆయన ఉపవాసం ఉండాలి, మనం ఉండగలమా? రాజమని మన ఇద్దరు ఉండగా ఉపవాసం ఎట్లా ఉన్నాయి? జ్వరం వద్ద సంగతి ఒకవేళ ఉండాలి అనుకుంటే ఆయన ఉండాలి మన కోసం. ఎట్లా 2 రోజులు ఉపవాసం అంటారు, ఒక పాట ఉండగలమా మనం? ఇది అడుగుని నా తప్పేనా? ఏంటి నీ క్షేమం కొరకు నీ ఉపవాసం ప్రార్థన చేయమడుగు నా తప్పేనా? ఒక ఆవిడ కూటమి పెట్టుకుంటే ఏమన్నానంటే, అయ్యా ఇంట్లో పరిస్థితులు ఏం బాగోలేదు, ఉపవాస కూటమి పెట్టుకుంటున్నాను అయ్య గారు. అమ్మగారిని, పిల్లల్ని, చిన్నోడిని, పెద్దోడిని, మధ్యోడిని, శివరాన్ని తీసుకొచ్చేసి ఉపవాస ప్రార్థన. ఎంత తల్లి వెళ్ళిపోతుందో పదా బండి వేసుకుంటే గంట సత్యం బండి మీద స్టాండ్ వేసి లోపలికి 11:30 అయిపోయింది. ప్రార్థన పెట్టుకుని స్తోత్రం 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 ఓ ఏడుతూనే ఉంది. నా హృదయం తల్లడిల్లిపోతుందమ్మా, నా హృదయం పగిలిపోతుందమ్మ చూసి. ఎడుతూనే ఉంది, చీవుడు తీస్తూనే ఉంది, గోడకు రాస్తూనే ఉంది. పాటలు అయిపోయినాయి. ఆరాధనలో కూడా కన్నీరు మున్నీరు అమ్మా. ఆరాధన అయిపోయింది. పైకి నేనంటే పాల్చి గారికి ఎంత ప్రేమ. అయ్యా ఉపవాస ప్రార్థనగానే వచ్చేసాడమ్మా. అడుగు చెప్పక్క. నిజంగా పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వెళ్ళలేని తోత్రాలు తుతులు. దేవుడు చెప్పకుండా నాకు చెప్తున్నాను, అప్పుడే తడపడుతున్నాను. నిజంగా మా కుటుంబం కోసం అయ్యగారు ఉపవాసం ఉండి వస్తాడని అనుకోలేదు. అంటే అట్లా నేను ఉండలేదని అయ్యగారికి తెలుసు, అందుకు ఒక గ్లాస్ అన్నం వండుకున్నానమ్మా. మరి మా ఫ్యామిలీ కురసోడు పొట్టోడు చివరోడు చూశారు. ఆవిడ ఫిక్స్ అయిపోయిందంట, మేమందరం ఉపవాసం ప్రార్థన చేస్తాం ఇంట్లో. నేను మైక్ తీసుకున్నాను. అమ్మా ఎవరి కోసం అమ్మా? మా కుటుంబం కోసం. ఎవరు ఉండాలమ్మా? నువ్వు అమ్మగారు. మరి పిల్లలమ్మా మనసు కట్టుబడిస్తావా అంటే నీ కోసం కూడా నేనే.
అంటే నీ కోసం నువ్వు ఉపవాసం ప్రార్థన చేయవా? అలా చెప్తే తప్పు. అలా చెప్తే తప్పు. పాస్టర్ నన్ను ఉపవాసం ఉండమంటాడా? సేవకుడి మీద తిరుగుబాటు చేయకూడదు. సేవకుడి మీద ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ఉన్నవన్నీ విడిచిపెట్టి ఉన్నవన్నీ పక్కకు పెట్టి దేవుడి సేవ నిమిత్తమే నడుం కట్టుకుని నిలబడుతుంటే మీకు వారాల్లోలాగా కాబోలోలాగా ఇటు ముష్టోలా కనబడుతుండడా? మారో. సేవకుడిని ఇంత కాళ్ళు పెడుతున్నాడంటే నీవు ఎంత పుణ్యం చేసుకున్నావు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు నీ ముందు ఇంటి ముందుకి వెళ్ళి అమ్మా ఉన్నావా ప్రార్థన చేయను అంటున్నాడంటే నువ్వు ఎంత భాగ్యం పొందుకున్నావో తెలుసా నీకు? సేవకుడు అంటున్నాడు యోర్దానులోకి వెళ్ళి 7 మార్లు ములుగు. నేను అట్టంటుంది కాదు, ఏమనుకుంటున్నావా? యోర్దానులోకి వెళ్ళి ఏమలడం ఏంటి? నువ్వు నా దగ్గరకు వచ్చి నాకు రోగం ఉన్న చోట చెయ్యి ఆడించి ప్రార్థన చేస్తే నేను శుద్ధుడు అవుతానంటే యోర్దానులోకి వెళ్ళా అని రోడ్డుడు వెళ్ళిపోతున్నాడండి. పనోడు చెప్పాడు ఒకసారి చేద్దామని. 7 మార్లు ములిగాడు. పసిపిల్లల దేహము వంటి దేహాన్ని పొందుకున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 7 మార్లు ములిగాడు, పైకి లేచాడు, శరీరాన్ని చూసుకున్నట్టున్నాడు. బాబా ఆయన పరక్రమ కార్యమునై ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మీరు కూడా దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దైవజనుడి మాటని వింటే, దేవుడు ధరించిన దైవజనుడికి లోబడితే నీ రోగాల పర్రు ముగిసిపోతది యేసునామములో. విన్నాడా? విన్నాడు కాబట్టి యుద్ధంలోకి వెళ్ళాడు. విన్నాడు కాబట్టి మునిగి లేచాడు. మునిగి లేచాడు కాబట్టి కదా మురికి ఒళ్ళుని పోగొట్టుకుని సువర్ణమైన శరీరాన్ని సంపాదించుకున్నాడు. మరి నువ్వు కూడా సేవకుడు మాట ఏం చేయాలి? ఏం చేయాలి? వినాలా? బుర్ర తినాలా? వినాలి. సేవకుడి మాటకు లోబడాలి. ఒక సీఎం ఉన్నాడు, ఒక కౌన్సిలర్ ఉన్నాడు, ప్రధానులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సర్వెంట్గా ఉండి పనిచేస్తున్నారు. ఒక సేవకుడు మాత్రమే దేవుడికి సర్వెంట్ అయి ఉన్నాడు. ఆమె దేవుడి యొక్క కృప ద్వారా పనిచేసే యంత్రం దైవ సేవకుడు. షోమ్రోన్లు ఎవరున్నారో దేవుడి ద్వారా నింపబడిన, కప్పబడిన, ధరింపబడిన సేవకుడు ఉన్నాడు. ఇప్పుడు నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుడి ధరించిన సేవకుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకో యేసునామములో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు కొన్ని విషయాలు చదవాలి, నేను వాటిని వివరిస్తాను. చూడండి, ఇక్కడ నీ మీద ఏముంది?
యేసుక్రీస్తు కొందరికి, అంతేనా? సరిగ్గా చూడండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇప్పుడు యేసుక్రీస్తు మనందరికి ఏమై ఉన్నాడు? యేసు బాబు నా పేరు పెట్టుకున్నావు కాబట్టి మరి ఆ ముచ్చటగా నేను దీవిస్తున్నాయా. ఇంకొకడు ఉన్నాడు అనుకో, ఏ శంకర్రావు, రాయ్ నువ్వు నా ఓడు కాదా, నీ పేరు అంటారా శంకర్రావు, రాయ్ నీకు మేలు చేయండి నన్ను అంటాడా? చెప్పండి. ఆయన ఎవరికైనా మేలు చేసే దేవుడేమే. ప్రైజ్లా ప్రైజ్లా. నువ్వు దేవుని ధరిస్తే, యేసుక్రీస్తు నీకు దేవుడైతే, యేసుక్రీస్తు నీకు ప్రభువు అయితే, ఇప్పుడు ఈ మాట చదువు. ఏమే? దేవుడు నీకు దేవుడై ఉంటే, ఆయన నువ్వు నమ్ముకుంటే, ఆయన అంటాడు నేను నీ మధ్య నడిచేదను. ఏమే? నా నడకలో నీ అడుగు ఉందని, నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని, నా నడకలో నీ అడుగు ప్రభు అన్నాడు, నేను మీ మధ్య నడుస్తాను. ఇశ్రాయేలులకు మేఘస్తంభముగా అగ్నిస్తంభంగా నడిచాడు. బట్టలు చిరిగిపోలేదు, 40 సంవత్సరాలు చెప్పులు తెగిపోలేదు. యేసు ప్రభు నీతో నడుస్తాడు. నీవు నీ దేవుడిగా అంగీకరించి ఆయనను సంపూర్ణంగా నీవు ధరిస్తే, ప్రభు అంటున్నాడు మొదటి వాగ్దానం, నేను నీ మధ్యన నడిచెదను. ప్రభు నీ మధ్య నడుస్తాడంట. నెమట్టు నేను నిన్ను విడిపిస్తాను. ఏం చేస్తాడట? నీవు మాట ఇంట్లేదు కదా, నీ ఇష్టం చేస్తున్నావు కదా, మా ఇంటికి వస్తే కుక్కతో కరిపిస్తానంట దానికి. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీవు నన్ను నమ్ముకున్నావు కదా, నేను నీ దేవుని అయ్యాను కదా, నువ్వు నన్ను ధరించావు కదా, నా కొరకు నీ జీవితాన్ని, నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావు కదా, ఇదిగో నేను నిన్ను విడిపించేదను. ఎక్కడి నుండి? పాపం నుండి, అతిక్రమం నుండి, లోకము నుండి, వ్యసనం నుండి, తాగుపతనం నుండి, కిల్లీల దగ్గర నుండి, పాలపోకల నుండి, పోరపోక సావాసం నుండి, వ్యభిచారము నుండి, ధనాపేక్ష నుండి, అబద్ధాల నుండి, స్వార్థము నుండి, అసూయ నుండి, ఈ లోకములో ఉన్న మత్తతుల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడంట. సమాధిలో సంఖ్యలతో ఎట్ట కట్టేశారండి, కాళ్ళు ఇట్టు చేతులు ఇట్టు పెట్టి కట్టేశాడు. సమాధిలో ఉన్నాడు. ఇదిగో అక్కడ ఒక 2 గొలుసులు, చేతికి 2 గొలుసులు ఎట్టివండి సమాధిలో పెట్టారు. ఎందుకంటే వాళ్ళ దయ్యం ఉంది, ఆ దయ్యం వల్ల వాడు అందరికీ ప్రేతంగా కొడుతున్నాడు. తల్లికి బాధ ఉంది, అందరూ చెప్తున్నారు, అమ్మా ప్రేమవతే మీ అబ్బాయిని సరి చేసుకో,
ఇటు రావాలంటే భయం వేస్తుంది, రాయించుండి రాయించి కొట్టేస్తున్నాడు, రంపమంటే రంపంతో కోసేస్తున్నాడు, ఏదుంటే తీసిరేస్తున్నాడు, మేము చచ్చేలాగా ఉన్నామమ్మా అంటే తల్లి వాడిని చంపలేక కన్నపేక కదండి, వాడిని తీసుకెళ్ళి సంఖ్యలతో బంధించి శ్మశానంలో వదిలేసింది, సమాధుల దగ్గర వదిలేసింది. రే ఆ కింద గూళ్ళు పెడతా తిని బతకరా, ఊళ్ళో కొట్టి చంపుతారా అని చెప్పి వాళ్ళు చూసి ఏడ్చి తల్లి వెళ్ళిపోతే ఆధారికుండా యేసు ప్రభు వారు వస్తున్నారంట. ఆమె హల్లెలూయా. ఎవరు వస్తున్నారు? ఆ సమాధి ఆ శ్మశానము దాటుకుంటూ యేసు ప్రభు వెళ్ళాల్సి వచ్చింది. ఈడు అక్కడ పెట్టిన పెండకూళ్ళు తింటూ అట్ట సోతున్నాడు, వీళ్ళను దురాత్మకు మండిపోతుంది. యేసు ప్రభు ఎదురుగా వచ్చాడు, పెద్ద కేకలు పెట్టి అంటాడు, నజరేయుడైన యేసు దేవుని కుమారుడా, నాతో నీకు పని ఏంటి అంటే యేసు ప్రభు అన్నాడు, ఒరే ఎంతకు నువ్వెవరా, నీ పేరేంటంటే అంటాడు, శానా శానా అన్నాడు. శానా అంటే ఏంట్రా నీ పేరు శానా అని అంటాడు. మేము శానా అని. మీరు శానా ఉన్నారైతే పోండి వద్దండి అయ్యంటి అంట, మేము ఊరనే పోం, మా ఓళ్ళు ఉన్నారు ఇక్కడ అన్నాడు. ఎవర్రా మీ ఓళ్ళ? అన్ని పందులు పక్కన మేతని 2000 పందులు, ఆ పందులు చూసి అన్నీ అంట దాంట్లోకి వెళ్ళిపోతామండి అవి మాయ యేసు అనగానే 2000 పందులు వెళ్ళి సముద్రం పడి చేస్తే వాటిలో ఉన్న సైతాన్ని వదిలిపోయి వాడి శుద్ధుడై వాడి సంఖ్యల నుండి విడిపింపబడి యేసు ప్రభుని వెంబడించాడు. గట్టిగా చేపలు కూడా ఏమిస్తుందిద్దామా? ఈరోజు నీ కట్ల నుండి నీ సంఖ్యల నుండి దేవుడు విడిపించునుగాక. కనబడుతుందా మీకు ఫోటో? ఏముంది అక్కడ? చెయ్యికి పట్టిన సంఖ్యలు ఏమైపోయినాయి చెప్పండి. ఈ రోజు వరకు నీ ఇబ్బంది పడిన నీ ప్రతి సంఖ్యలు యేసు నామములో తెగిపోవునుగాక. చూడండి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇప్పుడు యేసు ప్రభు నీ దేవుడిని అంగీకరించి ఆయనను ధరించి పరిశుద్ధతను కాపాడుకున్న తర్వాత దేవుడు నీకు ఇస్తున్న 3వ వాగ్దానం, నిన్ను స్వస్థపరచు యెహోవాను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఐగుప్తులో కలిగిన ఏ రోగము నీకు రానేనన్నాడు. సొలొమోను ప్రార్థన చేస్తాడయ్యా, మందిరంలోకి వచ్చి బిడ్డలు వేడుకొని ప్రార్థన చేసి కన్నీరు కాచి అయ్యో బాబు అని చెప్పి నేను బతుకులాడుకుంటే బిడ్డల పాపాలు క్షమించి వారి బతుకులను మార్చి స్వస్థపరుస్తామంటే దేవుడే ఉంటాడు తెలుసా? ఎవడైనా మందిరంలోకి వచ్చి తన్ను తాను తగ్గించుకొని కన్నీరు కాచి ప్రార్థన చేస్తే వాడి ప్రార్థన బట్టి దేశాన్ని బాగు చేస్తా అన్నాడు. ఇప్పుడు నీకు ఇవ్వబడిన నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే. బాబు చాలా నుంచి బాధపడుతున్నానయ్యా, కడుపు నొప్పి తగ్గట్లేదు, చాలా ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను, మోకాలు నొప్పులయ్యా, వంగి చీపురు వేయలేను, వంగి బట్టలు మడత పెట్టలేను, వంగి బట్టలు ఉతకలేను బాబు, మోకాలన్నీ నొప్పి, నడువు ఎన్నుపోసి అరిగిపోయిందని ఒకడు, ఎన్ని మీద నరవెక్కిందని ఒకడు, ఇక రకరకాల మాటలు చెప్తున్నారు బాబు. అరుగుదల లేదయ్యా, ఆరోగ్యం లేదు బాబు, ఏంటో నా పరిస్థితి అర్థం కావట్లేదు, ఈ రాత్రి ప్రార్థన జరిగితే చూసిపోదామని వచ్చాను, యేసు ప్రభు దేవుడు అని తెలుసుకున్నాను, ఆయనతో వెంబడించి ఉండాలనుకున్నాను అని నీ మనసులో అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నిన్ను స్వస్థపరిచి ఇక్కడి నుంచి నేను పంపిస్తాను. ఆ ఫోటో చూడండి, హస్తం వచ్చి ఆయన మీద వేసింది. ఇదిగో దేవుని హస్తము రోగిని బాగు చేస్తున్న చిత్రంలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా.